హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, మనకి 12th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లికేషన్ చేసుకునే విధంగా మనకి విద్యాశాఖలో పనిచేయడానికి సంబంధించి మనకి జూనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు జాబ్లో చేరాగానే మీకు 40,000కి పైగా సాలరీ అయితే వస్తుంది. దీనికి ఏపీ తెలంగాణ వారు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకునే అవకాశం ఇచ్చారు. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి ఎక్స్పెన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి అందరు కూడా తప్పకుండా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడం ద్వారా మాకు ఎంతో మోటివేషన్గా ఎంకరేజ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని కొత్త చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అధికారికంగా మనకి నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి మనకి విద్యాశాఖ నుంచి అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇందులో చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి ఎక్స్పెన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి అందరు కూడా తప్పకుండా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే కనుక ఇందులో డిఫరెంట్ డిపార్ట్మెంట్లో నాన్ టీచింగ్ సంబంధించిన జాబ్స్ అయితే ఉన్నాయండి. ఇందులో భాగంగా మనకి యూజ్ అయ్యే జాబ్ గురించి ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. ఇందులో మనకి జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ అలాగే ఇంకా సీనియర్ అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మనకి ఇందులో అన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఇక్కడ కూడా చూడండి. ఫ్రెండ్స్, మీకు సాలరీ అయితే ఫర్ మంత్ అయితే 40,000 నుంచి 50,000 పైగా సాలరీ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్, అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం ఏజ్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 27 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వారందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. దీనికి ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఏపీ తెలంగాణ వారు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ జాబ్కి సంబంధించి మీకు క్వాలిఫికేషన్ అది ఏమి ఉండాలంటే సీనియర్ సెకండరీ అంటే 10+2 క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. 10+2లో మీరు ఇంటర్ కానీ డిప్లొమా కానీ ఐటీఐ లాంటి క్వాలిఫికేషన్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీంతో పాటుగా మీకు టైపింగ్ సంబంధించిన స్పీడ్ కూడా వచ్చేసి ఉండాలని చెప్తున్నారు. అది ఇంగ్లీష్లో అయితే 35 మినిట్స్ సంబంధించిన టైపింగ్ చేసే స్కిల్స్ ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే కంప్యూటర్కి సంబంధించి ఎంఎస్ వర్డ్ కానీ స్పీడ్ షిఫ్ట్ కానీ యూజ్ చేయడం మీకు తెలిసి ఉండాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్, అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం ఏజ్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 27 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వారందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా సీనియర్ అసిస్టెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. 10+2 క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. మీకు ఈ యొక్క క్వాలిఫికేషన్ నుండి టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ ఉండాలి. అది ఇంగ్లీష్లో అయితే 35 వర్డ్స్ మినిట్కి సంబంధించిన స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. అలాగే కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ కూడా మీకు తప్పకుండా ఉండాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్, వీటికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 33 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వారందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఇంకొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. టెక్నీషియన్ జాబ్స్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. 10+2 సైన్స్ విభాగంలో మీరు 10+2 చేసి ఉండి 60% మార్క్స్లతో మీరు పాస్ అయి ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క జాబ్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, లేకపోతే ఐటీఐ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీకు 10+2 ఉన్న వారు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే ఇంకా డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్నవారు 3 ఇయర్స్కి సంబంధించిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వారందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఇందులో ఇచ్చిన ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లికేషన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీకు ఒకే ఒక ఎగ్జామ్ అనేది ఉంటుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, తర్వాత మీకు టైపింగ్ సంబంధించిన స్కిల్ టెస్ట్ కూడా పెట్టి జాబ్స్లోకి సెలక్షన్ అయితే చేస్తారట. ఫ్రెండ్స్, మరి ఈ యొక్క జాబ్కి సంబంధించి ఏ సిలబస్ ప్రిపేర్ అయితే మంచిదంటే మీరు యొక్క సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సిలబస్ ఉంటాయి కదా, అది జనరల్ అవేర్నెస్ కానీ క్వాంటిటీ అప్టిట్యూడ్ కానీ రీజనింగ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టాపిక్స్ని మీరు ప్రిపేర్ అయితే చాలండి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదండి. మీకు డైరెక్ట్గా ఎగ్జామినేషన్ నిర్వహించి అలాగే ఇంటర్వ్యూ పెడతారు. స్కిల్ టెస్ట్ అనమాట. స్కిల్ టెస్ట్ పెట్టి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది పూర్తి చేస్తారంట. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్కి సంబంధించి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్ సంబంధించి 750 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. మిగతా వారు మాత్రం అంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ సంబంధించి 1,500 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్ ఎడిట్స్లో ఇచ్చారు, మీరు చూడొచ్చు.
ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్‌కి సంబంధించి ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే, ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్ అనేది ఇచ్చారు చూడండి. ఈ యొక్క వెబ్‌సైట్ ద్వారా మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో, కామెంట్ బాక్స్‌లో అయితే ఇస్తాను. మీరు అక్కడి నుంచి లింక్ ద్వారా అప్లికేషన్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత హార్డ్ కాపీస్ ఉంటాయి కదా! ఆ యొక్క అప్లికేషన్, డైలీ ఫిల్డ్ అండ్ సిగ్నేచర్ అప్లికేషన్ ఫార్మ్, ఆల్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సెల్ఫ్ అటాచ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఫీ పేమెంట్ చేసిన స్లిప్స్ ఉంటాయి కదా! ఆ యొక్క స్లిప్స్ కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఒక ఎన్వలప్ కవర్‌లో మీ యొక్క అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా అందులో పెట్టి, మీరు పోస్ట్ ద్వారా అప్లికేషన్ వాళ్ళకి పంపిస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎన్వలప్ కవర్ మీద సైడ్‌లో ఇలా రాయండి, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్. మీరు ఏ పోస్ట్ సంబంధించి అప్లికేషన్ చేస్తున్నారో ఆ పోస్ట్ యొక్క పేరైతే తప్పకుండా రాయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు ఇక్కడ కనిపిస్తున్న అడ్రస్‌కి స్పీడ్ పోస్ట్ ద్వారా గానీ, రిజిస్ట్రేషన్ పోస్ట్ ద్వారా గానీ వాళ్ళకి పంపిస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా! ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.